కాస్త నాకు పొట్ట బరువుగా ఉండిందండి. అది ఆయుర్వేదం అది వాడాను. ఏం తగ్గలేదు. నాకు 4 నెలల నుంచి ఉంది అలాగే. కొంచెం కొంచెం వెయిట్ పెరగటం పొట్ట, బరువు ఎక్కుతూ ఉందనమాట పొట్ట. ఇంకా సరే అక్కడ తగ్గలేదని ఈ తేజస్విని మేడం దగ్గరకొచ్చాను. వస్తే ఆమె ఇక చెకప్ చేసి ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారు. ఇంకా పలానా రోజు వస్తే చేస్తానని చెప్పారు. అదే బ్లడ్ టెస్ట్ చేయించారు, బాగా తీశారు. మరి ఆపరేషన్ చేశారు. చేసేటప్పుడు కూడా ఎంతో ఆనందంగా చేశారు వాళ్ళు. అసలు నాకు లేదు, ఇంతే ఆపరేషన్, ఏం భయపడద్దు, చేస్తున్నామని మాట్లాడుతూనే ఉంది నాతోటి. చాలా హ్యాపీగా ఉంది. అదే సార్ మేల్కొనేది కింద నుంచి ఇలా ఇచ్చారు డబ్బులు, అందువల్ల నాకు బాగానే ఉంది. కాసేపటిదా బాగానే ఉంది. లాస్ట్లో కొద్దిగా మేడం నాకు నొప్పి అసలు ఏదో తెలియలేదు. అప్పుడు తెలియలేదు. ఇప్పుడు లైట్గా ఉంది, కొంచెం నొప్పి ఉంది. ఇప్పటికీ చేసుకోలేదు. మరి అంత ఎక్కువ లేదు కానీ కూర్చోగలుగుతున్నాను కదా. అదే అసలు మేడం గారు కూడా, తేజస్విని మేడం గారు రోజు వచ్చి చక్కగా నవ్వుతూ పలకరించి మాట్లాడి ఎలా ఉందమ్మా అని దగ్గర కూర్చొని భుజంపై చెయ్యేసి ఇలా ఇలా అని చాలా మంచిగా చూసుకున్నారు. నర్సులు పైన కంటే అక్కడ వాళ్ళు కూడా ఉరికేసి బాగా పలకరించారు. చాలా సంతోషంగా ఉంది. మాకు అసలు ఏ ఇబ్బంది కలగనివ్వలేదు. ఇంకా వీడు వర్కర్స్ కానీ వాళ్ళు కానీ అంత నీట్గా చేశారు. హాయ్ అండి, నేను మీ డాక్టర్ లక్ష్మీ తేజస్విని, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, కేపీహెచ్పి. సో ఇప్పుడు ఈ పేషెంట్ వచ్చి 70 years. సో మన దగ్గరికి షీ కేమ్ విత్ సివియర్ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అండ్ ప్రెషర్ సిమ్టమ్స్ లాగా, యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం, బాగా కడుపులో నొప్పి, ఏది తిన్నా అరగకపోవడం అని చెప్పి వచ్చారు. సో ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి అండాశయాల్లో గడ్డలాగా అనిపించింది. సో స్కాన్ చేస్తే వి కన్ఫర్మ్డ్ అండ్ తర్వాత ట్యూమర్ మార్కర్స్ పంపించాము, అంటే ఏమైనా క్యాన్సర్ ఉందా అని చూడటానికి. అందులో అవి పాజిటివ్ రావడం వల్ల ఓవేరియన్ క్యాన్సర్ అని డిటెక్ట్ చేసి పెట్ సిటీ చూస్తే దాంట్లో మిగతా మెటాస్టేసిస్ ఏం లేవు. సో వి ఆపరేటెడ్ స్టేజింగ్ ల్యాపరాటమీ అనే సర్జరీ చేసాము అండ్ సర్జరీ వెంట్ వెల్ అండ్ పేషెంట్ రికవర్డ్. సో పేషెంట్ హ్యాపీ, మేము కూడా హ్యాపీ.